హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. లగ్జరీ లైఫ్. జీవితంలో మనం దేనికోసం పాకులాడుతామో, ఆర్థిక స్వేచ్ఛ, నచ్చిన చోటికి తిరిగే వెసులుబాటు, ఇదే కదా మనం గుర్తింపు ఇచ్చేది. నేటి ఉరుకుల పరుకుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడితో సతమతమవుతున్నారు. కొందరు లగ్జరీ జీవితాన్ని అలవాటు పడుతున్నారు, కొందరు లగ్జరీ జీవితాన్ని విడిచిపెట్టి సాదాసీదగా బతుకుతున్నారు. కొందరు మరణానికి దగ్గరగా ఉన్న లగ్జరీ లైఫ్ కోరుకుంటారు. మరణాన్ని ఎప్పుడు చూడలేరు. ఎవరు మరణాన్ని అంటేనే అందరికీ భయం. ఇది చాలా అందంగా ఉంటుంది కావచ్చు, ఎందుకంటే దాన్ని ఎవరు కలుసుకోలేదు. కలుసుకున్నవారు అటే వెళ్ళిపోయారు. చాలా విచిత్రమైంది. ప్రాణమున్న మనిషి నీళ్ళలో మునిగిపోతాడు, చచ్చాక నీళ్ళలో తేలిపోతాడు. చచ్చిన శవం కూడా నీటికి అంటే నీరు ఉంచుకోదు. బతుకంతా లగ్జరీ బాండ్ల వెనుక పరిగెత్తేవాడికి తెలుసా, రేపు ఎక్కి ఊరేగించాల్సింది పాడెకు ఏ బ్రాండ్ ఉందని. అందమైన శరీరాన్ని చూసి చూసి మురిసిపోతావు. లగ్జరీ లైఫ్ దానికే ఇస్తావు. నీవైనా నేనైనా మిగిలేది బూడిదే కదా, మట్టే కదా. ఏడ్చి ఏడ్చి మనసు తేలిక చేసుకుంటాం. మనుషుల మధ్య సచ్చిన్నాడు ఐకమత్యం ఆశ్చర్యం కలుగుతుంది. బతుకున్నప్పుడు పడగొట్టాలని చెడగొట్టాలని చూస్తారు, వాణ్ణి భుజాల మీద మోస్తారు చచ్చాక. జీవితంలో ఎవరిది ఎప్పుడు మరణమో చెప్పలేము. ఏ మాట ఎప్పటిదో, ఏ ఆట ఎప్పటికో. అందుకే అందరినీ పలకరించండి, లగ్జరీ లైఫ్కి అలవాటు పడకండి. కలుస్తూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి. థ్యాంక్ యూ.